చెదురుమదురు ఘటనలు మినహా బీహార్లో తుది విడత పోలింగ్ గట్టి బందోబస్తు మధ్య కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 60.4% ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరుతున్నారు. వివిధ పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు ఒక్కొక్కరుగా వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. చంపారన్ జిల్లా బేతియాలో బీజేపీ ఎంపీ సంజయ్ జైస్వాల్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. కతియార్ జిల్లాలో బీజేపీ నేత బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తర్కిషోర్ ప్రసాద్ తన కుటుంబంతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కైమూర్ జిల్లా రామ్గఢ్లో ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పశ్చిమ చంపారన్ నర్కటియాగంజ్లో కేంద్ర మంత్రి సతీష్ చంద్ర దూబే ఓటు వేశారు. మధుబని జిల్లాలో బీహార్ మంత్రి నితీష్ మిశ్రా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కిషన్గంజ్ జిల్లాలోని ఓ పోలింగ్ బూత్లో బీహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ కుమార్ జైస్వాల్ ఓటు వేశారు. రోహతాస్ జిల్లా కోనార్లో జన్సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అరారియా జిల్లాలోని ఓ పోలింగ్ బూత్ దగ్గర బీజేపీ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓటర్లపై దాడి చేసేందుకు బీజేపీ యత్నించిందని కాంగ్రెస్ ఆరోపించింది. బీహార్ తుది విడత ఎన్నికల్లో 12 మంది మంత్రులు సహా 1302 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీహార్లో 243 స్థానాలు ఉండగా 20 జిల్లాల పరిధిలోని 122 నియోజకవర్గాలకు ఈ విడతలో ఓటింగ్ జరుగుతోంది. ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకంగా జరిగేందుకు కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. 45,399 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతుండగా అందులో 40,073 పోలింగ్ బూతులు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకంగా నిర్వహించేందుకు 4 లక్షలకు పైగా భద్రతా దళాలను మోహరించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నెల 6న 121 స్థానాలకు తొలి విడత పోలింగ్ జరిగింది. బీహార్ ఎన్నికల చరిత్రలోనే అత్యధికంగా 65.08% ఓటింగ్ నమోదైంది. ఈ నెల 14న బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.